సృష్టిలో ఉండేటువంటివి మనకి ఏది ఎలా కావాలంటే అలాగా చేయగలుగుతాం. ఎందుకంటే ఒక ఇల్లు ఏదైనా మనం కట్టుకోవాలంటే ఆకారం పెంచుకోవాలంటే బిల్డింగ్ బ్లాక్ ఇలాగే మనకి ఘనంగా కానీ లేకపోతే అంటే 6 ముఖాలతోటి ఉంటుంది. అందుకని ఆయన షణ్ముఖుడు అని చెప్పాం. తర్వాత 7వది 7 అంటే ఏమిటంటే ట్రయాంగిల్ అనే స్క్వేర్ అన్నారు. ఇటుకలు అనేటువంటివి మనకి తెలిసిన తర్వాత, ఇటుకలు మనం చేయడం వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటాం. ది బేసిక్ డిజైన్ ఆఫ్ ఎనీ హౌస్ ఈజ్ ఇది. చిన్నప్పుడు మనం నేర్పేటప్పుడు ఏదైనా సరే ఇల్లు అనేటువంటిది బొమ్మ వేయాలి అంటే మనం ఏం చేస్తాం, పిల్లలకి ఇలాగా గీసి ఒక హట్, ఏదైనా సరే బేసిక్ డిజైన్ ఇదే ఇంటికి దేనికైనా సరే దేనికైనా. అందుకే పిరమిడ్స్ యొక్క ఆకారం ఇలాగే ఉంటుంది. పైకి మనకు కనిపించేటువంటిది పిరమిడ్ ఇలా ఉంటుంది మనకి, కానీ లోపల బేస్ మనకి ఇది ఉంటుంది. కనిపించే పార్ట్ పిరమిడ్ లోపలికి ఉంటుంది. చాలా మనకి బొమ్మల్లో మనం చూస్తే ఈజిప్ట్లో దాంట్లో ఉండేటువంటి పిరమిడ్లో ఇది ఈ భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకి పైన ఉండేటువంటి ఇంటి కప్పులో ఉంటుంది అది, కానీ దాని లోపల ఉంటుంది బోల్డ్ అంతా కన్స్ట్రక్షన్. ఆ లోపలికంతా కూడా అది మనకి ఈ రెక్టాంగులర్గా కానీ స్క్వేర్గా కానీ. దీనినే మనం గుడి యొక్క బేసిక్ ఇది కూడా అని చెప్పంటాం. గర్భగుడి, దానిపైన ఉండేటువంటి గోపురం. ఇల్లు అయినా సరే, అది గుడి అయినా సరే, ఏదైనా సరే బేసిక్స్ ఫిగర్ అదే. దీన్ని మనం ఎలివేషన్ కోసం దానికోసం మనం ఇలా పెట్టుకుని అలా పెట్టుకుని చేసుకున్నా కానీ కప్పు అనేటువంటిది ఇలాగ మనం చూపిస్తాం ఎప్పుడైనా సరే. ఇది 7 కింద మనకి లెక్క. ఇంకా మనకి ఇలా ఉంటాయి. దీంట్లో 12 అనేటువంటిది వచ్చినప్పుడు మనకి ఈ 7 అనేటువంటిదే ఈ గ్రహాలు అనేటువంటి లెక్క. మనకి 7 అనేటువంటి సంఖ్య మనకి గ్రహాలు అనేటువంటి దాన్ని సూచిస్తుంది. ఒక స్క్వేర్ని ఒక ట్రయాంగిల్ని సూచిస్తుంది. అందుకని హయ్యర్ సైన్సెస్లో ఉన్న దాంట్లో కూడా నెంబర్స్ రాసేటప్పుడు వాళ్ళు నెంబర్స్ రాసే బదులు ఈ బొమ్మలు వేస్తూ ఉంటారు. అలాంటి వాటిల్లోంచి వచ్చినటువంటి ఒక లిపులే ఇప్పుడు జపాన్, చైనా వాటిల్లో ఉండేటువంటి పిక్టోగ్రాఫికల్గా ఉండేటువంటి లిపి. వాళ్ళ లిపి అంతా కూడా మనకు అక్షరాలు మనం రాస్తాం. మనం పేరు రాయాలంటే అక్షరాలు. వాళ్ళకి అలా కాదు, ఆ మొత్తం వాక్యానికి అంతటికీ లేకపోతే ఆ పదానికి అంతటికీ సంబంధించిన ఒక బొమ్మ అక్కడ రిప్రజెంటేషన్. మనం ఎంత పొడుగు వాక్యం రాసినా కానీ వాళ్ళు ఇలాగేదో ఇలా వేసి ఇలాగా 2 గీతలు ఇస్తారు అంతే. ఆ మొత్తం నేనున్నాను, ఐ యామ్ లేదా ఐ రన్, ఐ ఈట్ అనేటువంటి మొత్తం సెన్స్ అంతా కూడా బొమ్మే చెప్తుంది. ఆ బొమ్మలో ఐ ఎక్కడుంది, ఏ ఎక్కడుంది, ఎం ఎక్కడుంది అని మనం విడదీయలేము. ఒక షార్ట్ హ్యాండ్ దాంట్లో లాగా ఉన్నట్టుగా బొమ్మలు, ఈ బొమ్మలతోటి రిప్రజెంటేషన్ అనేటువంటిది ఈ నెంబర్స్కి సింబల్స్కి ఉండేటువంటి లింక్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చింది. అవి ఓల్డ్గా ఉండేటువంటి లిపులన్నీ కూడా మనకి అలాగే ఉంటాయి. ఈవెన్ మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కూడా అలాగే డిరైవ్ అయ్యే మారుతూ వచ్చింది. ఏదైనా పెద్ద డిక్షనరీ కనుక మనం చూస్తే ఏ అనేటువంటి లెటర్ ఇంతకు ముందు ఎలా ఉండేదో మనకి బొమ్మలు వేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఏ ఎలా అయింది, అంతకుముందు ఎలా ఉండేది ఏ అనేటువంటిది ఫస్ట్. అది అలాగా కాలక్రమంలో ఇప్పుడు ఆంగ్ల భాషకి ఎందుకు ఇంత ప్రాచుర్యం వచ్చింది అనేటువంటి దానికి కూడా పెద్దలైనటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇటువంటి సింబల్స్ అనేటువంటి వాటిని ఆంగ్ల భాష యొక్క డెవలప్మెంట్లో వాళ్ళు కూర్చుకుంటూ వచ్చారు. చిన్న యంత్రాలు లాంటివి కూర్చుకుంటూ వచ్చారు. అందుకని ఇప్పుడు ఆంగ్ల భాషకి కొంత శక్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనకి మాస్టర్ సివివి కూడా ఆయన నమస్కారం మాస్టర్ సివివి అనేటువంటి తన ప్రేయర్ని ఇంగ్లీష్లో ఇచ్చారు. ఆ కాలంలో ఇంగ్లీష్లో ఇస్తున్నారు ఏమిటి, మంత్రం అనేది సంస్కృతంలో ఉండాలి కదా అని అందరూ అంటే, రాబోయేటువంటి కాలంలో ఈ ఆంగ్ల భాష అనేటువంటిదే అధికారమైనటువంటి అంటే విశ్వవ్యాప్తమైనటువంటి భాష అవుతుంది. దానిని మంత్రభాషగా కూడా చేయడం కోసం చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నేను దాంట్లోనే ఇస్తున్నాను అంటే పైన ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఆంగ్లం అనేటువంటిది తెలియకుండానే మనకి ఎలాగైతే సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదివితే మనకి తెలియకుండానే ఒక జ్ఞానం అనేటువంటిది వస్తూ ఉంటుందో, అంటే
అంటే కొంత శక్తి అనేటువంటిది వస్తుందో ఇప్పుడు ఆంగ్లంలో ఉండేటువంటి కొన్నిటి వల్ల కూడా అలాగా మనకి వస్తూ ఉంది. మనం ప్రస్తుతానికి ఇక్కడికి ఆపుదాం, ఎందుకంటే మనకు కావాల్సినటువంటి నెంబర్స్ 3, 4 అనేటువంటివి. ఎందుకంటే మొత్తం ఎస్ట్రాలజీ అంతా కూడా ఈ 2 నెంబర్స్ మీదే ఆధారపడి ఉంది. 3 + 4 = 7. ఇదేమో ప్లానెట్స్ని చెప్తుంది. 3 × 4 12. ఇదేమో రాసుల్ని చెప్తుంది. అంటే 3 ఇది వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు. అంచేత 3 + 4 7 అనేటువంటిది, 3 × 4 12 అనేటువంటిది. మొత్తం జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ నెంబర్స్ మీదే ఆధారపడింది. 7, 12, 3, 4. ఈ 3, 4 బేసిక్ ఫిగర్. మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 4, 3, 2 అనేటువంటిది. అందులో 4, 3 2 అనేటువంటిది మనకి దీంట్లో వస్తుంది. అది దానికి వస్తుంది. 3 + 4 3 × 4. అంటే సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అనేటువంటిది ఏదో మన పేరులో ఉండేటువంటి టోటల్స్ అనేటువంటి వాటి కోసం, ఏది మనకి అదృష్టాన్ని ఇస్తుంది, అదృష్ట సంఖ్య అనేటువంటి దానికోసం కాకుండా సృష్టికి సంబంధించినటువంటి ఒక శాస్త్రంగా కనుక మనం దాన్ని అధ్యయనం చేస్తే ఈ నెంబర్స్ని మాత్రమే ధ్యానం చేయడం అనేటువంటి ఒక శాస్త్రం ఉంటుంది. అది ఒక యోగం లాంటిది ఉంటుంది. వాళ్ళు నెంబర్నే ధ్యానం చేస్తారు. ఆ నెంబర్కి సంబంధించినటువంటి విషయాల్ని అలాగ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. చేస్తే అవుతుంటుంది. మనం కూడా కొన్నిట్లో గమనిస్తూ ఉండచ్చు. ఒకరోజు ఎప్పుడైనా మనం ఒక 10 నిమిషాలు, పావు గంట అవ్వచ్చు, ఒక గంట అవ్వచ్చు, మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఏవైనా నెంబర్ ప్లేట్లు కనిపిస్తుంటే వాహనాలు అవి ఆ టోటల్స్ కనుక మనం చూస్తుంటే ఓ పీరియడ్ అంతా కూడా మీకు సేమ్ టోటల్ తగులుతూ ఉంటుంది. అది ప్రిడామినెంట్గా సేమ్ టోటల్ తగులుతూ ఉంటుంది. అంటే మీరు ఒక 5, 6 నేమ్ ప్లేట్ల యొక్క టోటల్స్ కనుక చూస్తే 7 టోటల్ అవుతుంది. అంటే ఆ టైంలో 7 యొక్క వైబ్రేషన్స్ పనిచేస్తున్నాయి. మన చుట్టూ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ మీద 7 అనేటువంటి వైబ్రేషన్ పనిచేస్తుంది. ఆ సమయంలో కనుక ఎవరైనా ప్రశ్న అడిగితే, మా పిల్లకి ఏదో పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి, ఎప్పుడు అవుతుందండి? అయితే మా వాడు ఉద్యోగం ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాడండి, అది వస్తుందంటున్నారు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది? ఓ వారం రోజుల్లో వస్తుంది. ఖచ్చితంగా చెప్పారు. మీ పిల్లకి 7 రోజుల్లో సంబంధం వస్తుందండి, అది కుదుర్చిపోతుంది. 7 అనేటువంటిది 7 రోజుల కింద అయినా అవ్వచ్చు, లేదా 7 2 14 రోజుల కింద అయినా అవ్వచ్చు. 7 బేస్గానే జరుగుతుంది ఏదైనా సరే. కృష్ణ శాస్త్రంలో పెద్దలైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు ఇదే పద్ధతిని అనుసరిస్తారు. చక్రాలు అవి ఏమీ చూసుకోవాలి, సాధన మాత్రం ఉండాలి. దానికి చేస్తే ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తారు, ఒకటే నియమం. ఇందులో సూత్రాలన్నీ చాలా సులభంగా ఉంటాయి. మనం అసలు కష్టపడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఎప్పుడూ ఎదురుగుండా కనిపిస్తూనే ఉంటాయి. మనం అర్థం చేసుకోవాలని. అంటే మనకి రాని ముందు అది చాలా కష్టం అనిపిస్తుంది. వంట రాని ముందు ఆ వంటింట్లో వెళ్తాయి, బాబో ఎలాగా అంటుంది. అమ్మ పక్క నుండి నేను చేస్తుంటే ఇంతలో సులభంగా ఎలా చేసేస్తుంది అనిపిస్తుంది. కారు డ్రైవింగ్ మనకి రానప్పుడు బాబో ఫ్రెండ్స్తో ఇలా ఉంటాం. డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఈ జేబులో సెల్ ఫోను, ఈ జేబులో ఇంకో సెల్ ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ ఇలాగా 2 చేతులు వదిలేసి చేసేస్తాం. అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటి? రావడం అనేటువంటిది అంటే చుట్టూ మనకి ఆ ప్రకృతి ఒకటే చెప్తారు. ప్రతి క్షణము ప్రకృతి మనకి ఏం జరుగుతుందో చెప్తూనే ఉంటుంది. దానిని మనం అర్థం చేసుకుంటే చాలు. దాంట్లో శకునశాస్త్రం ఉంటుంది. అందుకనే శకునశాస్త్రము అది ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ పర్ఫెక్ట్ సైన్స్. మనకి ఏం జరుగుతుంది, ఆ పని అవుతుందా అవదా, ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెప్తాయి. అందుకని జ్యోతిష్ శాస్త్రంలో మనం తర్వాత నేర్చుకునేటువంటి వాటిలో కృష్ణ, శకునం ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. అవి రాకుండా మనము చెప్పలేము. అంటే అవి మనకి కనీసం కొరాబరేట్ చేస్తాయి. అంటే మనకి చక్రంలో కనిపిస్తున్నటువంటిది, పక్కన మనకు కనిపిస్తున్నటువంటి శకునము, ఆ పక్కన మనకి కనిపిస్తున్నటువంటి సంఖ్య, ఇవన్నీ మనం చూసుకుంటే సమానంగానే కనుక ఉంటే, సరిపోతుంటే, అన్వయం కనుక కుదురుతుంటే ఆ చక్రము కరెక్టే వాడు తెచ్చినటువంటిది, లేకపోతే వాడు అయ్యేటువంటి పని అవుతుంది, లేదా అవ్వదు. ఏదైతే అదేం చెప్తే అది అనేటువంటి మనకి తెలుస్తుంది. అంటే క్రాస్ చెక్ చేసుకోవడానికి మనకి
ఈ శకునం అనేటువంటిది ఒకటి, ఈ సంఖ్య అనేటువంటిది ఒకటి ఉంటుంది. దీంట్లోనే ఇంకొక ఇది నాడీ శాస్త్రం అని చెప్పి స్వరనాడి అని చెప్పి చెప్తారు. ఆయుర్వేదంలో దాంట్లో కూడా చెప్తారు. మనము గాలి పీలుస్తున్నా కానీ 2 ముక్కు పుటాల్లోంచి గాలి పీలుస్తాం, ఏదో ఒక ముక్కు పుటంలోంచి గాలి పీలుస్తూ ఉంటాం. కుడివైపు నుంచి అయినా పీలుస్తాం, ఎడమ వైపు నుంచి అయినా పీలుస్తూ ఉంటాం. కుడివైపు నుంచి పీలుస్తుంటే సూర్యనాడి వర్తిస్తోందని, ఎడమ వైపు నుంచి పీలుస్తుంటే చంద్రనాడి వర్తిస్తోందని. రెండిట్లో ఒకటే మనకి కొంతసేపు ఒకటే జరుగుతూ ఉంటుంది, తర్వాత మళ్ళీ రెండో దానికి మారుతుంది. ఎంతసేపు అనేటువంటిది ఏది అనేటువంటిది మనకి తెలియదు, అది అలా జరుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేసి అవతల వాడు ఏదైనా అడిగినప్పుడు సూర్యనాడి ప్రవర్తిస్తోందా చంద్రనాడి ప్రవర్తిస్తోందా, నాడీ శాస్త్రం అని చెప్పి చిన్న పుస్తకం ఉంటుంది, ఎంతో ఉండదు, ఈ పాత పుస్తకాల షాపుల్లోనూ అక్కడ ఉంటుంది. కానీ చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. కానీ అబ్జర్వ్ చేసుకుంటే ఈ 2 నాడులు కాకుండా 2 సమానంగా మనం కనుక పిలిచి ఇచ్చేస్తే అది ప్రాణాయామం. అంటే వీటిని దాటి అధిగమించి వీటిని కాకుండా మనం చేసుకుంటే అది ప్రాణాయామం. మన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఏ నాడి మనం ఇది పనిచేయదు, మనకి ఏది కావాలో ఆ సమనాడే పనిచేస్తుంది. అంటే మొత్తం ఈ ప్రాణాయామం అనండి, ఈ సంఖ్యాశాస్త్రం అనండి, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానికి సంబంధం ఉన్నవి. కానీ ఏది విడిగా అది తీసేసి ఇది తీసేసి అది అనేటువంటిది కుదరదు. అన్నీ తెలిస్తే తప్పిస్తే వీటిల్లో మనకి ఉంటుంది. అంటే ఈ నెంబర్స్ అనేటువంటివి మనకి 7 అనేటువంటిది 12 అనేటువంటివి ఇక్కడికి చాలా ముఖ్యం. వీటిల్లో 12 అనేటువంటిది మనకి రాసుల గురించి మనం చెప్పుకుంటాము. ఇందులో 7 అనేటువంటి దానికి గ్రహాలకి సంబంధం ఉంది కాబట్టి, అంటే మనకి 7 గ్రహాలు కాబట్టి వీటి గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక విషయం మనం ముందు ఇక్కడ చెప్పుకుందాం. సృష్టి దిగి